మొత్తానికి కోపెన్హాగన్ సెంట్రల్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. ఎప్పుడైనా డబుల్ డెక్కర్ ట్రైన్స్ చూసారా? కోపెన్హాగన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ అయిన న్యూ హెవెన్కి వచ్చాను. సో న్యూ హెవెన్లో ఇది వ్యూ అనమాట. సో ఇక్కడ కెనాల్ పైన బోట్ రైడ్స్ అనేది ఉంటాయి. ఐఎమ్ డూయింగ్ 100 countries in 1 year. Really? This is my 59th country. Wow. Yeah. Alone. కొంచెం లేచున్నా తలకి దెబ్బ ఖచ్చితంగా కొట్టేస్తుంది. కరెక్ట్గా బోట్ మాత్రమే పట్టేంత చూసుకొని ఆ బోట్ తగిలిచ్చాడు. దాదాపు 111 సంవత్సరాల నుంచి ఈ పర్టికులర్ మర్మైడ్ అనేది ఇక్కడ పెట్టారనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ లాస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ దిస్ టూర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. మనం ఇప్పుడు డెన్మార్క్ క్యాపిటల్ సిటీ అయిన కోపెన్హాగన్కి వెళ్తున్నాము. సో కోపెన్హాగన్ సిటీ సెంట్రల్లో అక్కడ ఎలా ఉందనేది మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పటిదాకా నేను మీకు డబుల్ డెక్కర్ బస్సెస్ని లండన్లో చూపించాను అండ్ చాలా చోట్ల ఇంకా మీరు చూసి ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా మనము ఎమిరేట్స్ A380/800 ఫ్లైట్లో, సో ఎయిర్ బస్ A380 ఫ్లైట్లో డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ కూడా చూసాను. ఎప్పుడైనా డబుల్ డెక్కర్ ట్రైన్స్ చూసారా? సో చాలా స్పెషల్ కదా. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ట్రైన్ చూద్దాం. సో ఆ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను దాంట్లోనే ప్రయాణం చేస్తున్నాను. ఎలా ఉందనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ట్రైన్లో సీటింగ్ అనేది కింద ఉంది. ఆడ మల్టిపుల్ సీట్స్, ఇక్కడ పైన కూడా వాళ్ళు సీటింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఒకటే స్పేస్లో డబుల్ డెక్కర్ లాగా తయారు చేసి 3 నెంబర్ ఆఫ్ పీపుల్ని అకామిడేట్ చేసేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇక్కడ కూడా స్టెప్స్ కింద ప్లస్ పైన కూడా కనిపిస్తాయి అన్నమాట. బాగుంది కదా. డెన్మార్క్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక్కొక్క ట్రైన్ ఒక్కోలాగా డిజైన్ చేశారు. ఒక ట్రైన్లో ఉన్న సీటింగ్ ఇంకో ట్రైన్లో లేదు. సో దీంట్లో ఉన్న సీటింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎంతమంది ఇంకో ట్రైన్ ఎక్కాను దాంట్లో డిఫరెంట్. అంతకుముందు మనం ఫస్ట్ వచ్చిన ట్రైన్, సో మనము ఓల్డ్ క్యాపిటల్ అయిన రాస్కిల్డాకి వెళ్ళాం కదా. సో అక్కడ అది వేరే డిఫరెంట్ ట్రైన్. సో ఒక్కొక్క ట్రైన్ ఒక్కోలాగా డిజైన్ చేశారు. సో ఇవన్నీ కూడా ఓవర్ గ్రౌండ్ ట్రైన్స్. అంతేకాకుండా కోపెన్హాగన్ సెంట్రల్లోకి వెళ్తే మనకి సిటీలో అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉంది. సో మనం తీసుకున్న 24-hour డే పాస్ అనేది, సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఏదైతే టైంకి తీసుకున్నామో ఎగ్జాక్ట్ 24 గంటలు, రేపు మధ్యాహ్నం 2 గంటలకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ మనము మెట్రో యూస్ చేయొచ్చు, బస్సెస్ యూస్ చేయొచ్చు, లేదా ట్రైన్స్ యూస్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ యూస్ ఫర్ 24 hours. మొత్తానికి కోపెన్హాగన్ సెంట్రల్ స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. సో ఇదే మెయిన్ స్టేషన్ అనమాట. సో డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్ అండ్ ఆ కోపెన్హాగన్లో మెయిన్ సిటీ సెంటర్ స్టేషన్ అనమాట ఇది. సో దీంట్లో ఇక్కడ మనము మధ్యలోకి వచ్చాము. మనం ఒక ఐదర్ లెఫ్ట్ కానీ లేకపోతే బై స్టెప్స్ కానీ మనం వేరే ప్లాట్ఫామ్ మారి మనము బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎగ్జిట్ అవ్వాలి. సో ఎలా ఉందనేది చూసుకుందాం. ఇండియాలో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ వెళ్ళాలంటే అన్నీ ఓవర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కదా. ఇక్కడేమో అండర్ గ్రౌండ్ అనమాట. చూసారుగా ఇంతకుముందు టైం ల్యాబ్స్లో పెట్టాను. అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళి మనకు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటాయి. వాటిలో 1-2 ప్లాట్ఫామ్ వైపు వచ్చాను. అక్కడ నుంచి ఇప్పుడు మనము ఎగ్జిట్ అవుతున్నాం. ఈ ట్రైన్ స్టేషన్ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుంది. మనము ఈ ఎస్కలేటర్ ఎక్కేసి ఎగ్జిట్ అయిపోదాం. సైక్లింగ్కి ఎంత ఇంపార్టెన్స్ వస్తారో తెలియడానికి ఇది ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్. ఆఫీసర్, ఇక్కడ పనిచేసే ఆఫీసర్ కూడా సైకిల్ మీద తిరుగుతున్నాడు రైల్వే స్టేషన్లో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెంట్రల్ స్టేషన్లోంచి బయటకు వచ్చేసా. ఇంతకుముందు మనకి రాస్కిల్డాలో బయటికి రావడంతోనే ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది కదా. అక్కడ లోకల్ మనకి అన్ని బిల్డింగ్స్ అవన్నీ కూడా. సో ఈ స్టేషన్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఒక క్యాసిల్ గుర్తొచ్చేలాగా అనిపిస్తుంది. కానీ ఇటువైపు చూసుకుంటే మిగతా అన్నీ కూడా ఒక కాంక్రీట్ జంగల్లా ఉన్నాయి. చూడండి ఎదురుగా బిల్డింగ్స్, హోటల్స్. సో ఇక్కడ మాత్రం మన అక్కడ రాస్కిల్డాలో వచ్చిన ఫీలింగ్ అయితే రావట్లేదు. ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ అన్నీ కాంక్రీట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ మాత్రం బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఎంతైనా ఓల్డ్ క్యాపిటల్ ఇస్
వెరీ నైస్. దిస్ ఇస్ మోర్ న్యూ క్యాపిటల్ అండ్ ఇట్ హ్యాస్ మోర్ న్యూ అడ్వాన్స్మెంట్స్. కానీ సైకిల్స్ చూడండి, ఎక్కడ చూసినా బైసికల్స్ మాత్రం కనిపిస్తుంటాయి. అండ్ వెనకాల మనకి ట్రైన్ స్టేషన్లో ట్రైన్స్ వెళ్ళేది కూడా కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ ఉంది. కోపెన్హాగన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ అయిన న్యూ హెవెన్కి వచ్చాను. సో న్యూ హెవెన్లో ఇది వ్యూ అనమాట. సో ఇక్కడ కెనాల్ పైన బోట్ రైడ్స్ అనేది ఉంటాయి. సో అమేజింగ్, సో బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్ ఆఫ్ ఎంటైర్ కోపెన్హాగన్. అందుకే మనకి ఇక్కడ చాలామంది జనాలు కూడా కనిపిస్తున్నారు. న్యూ హెవెన్ అనేది చూస్తుంటే ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ టు ఆమ్స్టర్డామ్ గుర్తొస్తుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో కూడా మనకి ఇలా బోట్ రైడ్కి వెళ్ళాం కదా, సో అలాగే ఉందన్నమాట. ఇక్కడ బోల్డ్ అనే రెస్టారెంట్స్ అన్నీ కూడా పక్కనే ఉన్నాయి అండ్ బోట్ యాత్రలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఫొటోస్ కూడా దిగుతున్నారు అందరు జనాలు. సో మనకి ఇదంతా కనిపించేలాగా మంచి ఫొటోస్ తీసుకొని NYHAVN నై హెవెన్ యాక్చువల్గా, కానీ న్యూ హెవెన్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోయి ఖాళీ అయిపోయింది, కొత్త బోట్, ఫ్రెష్ బోటు. దాంట్లో వీలైతే మనం ఎక్కి బోట్ ప్రయాణం కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, సో ఐ ఫౌండ్ సమ్ 4 బ్యూటిఫుల్ గార్జియస్ గర్ల్స్ ఫ్రమ్ హాలండ్, నెదర్లాండ్స్. సో వాళ్ళు మన ఫ్రేమ్లోకి వచ్చారు. సో దే వాంటెడ్ టు బీ ఆన్ ద వీడియో అండ్ దే హవ్ గాట్ ద గుడ్ పిక్చర్స్ ఫ్రమ్ అస్. సో వాళ్ళకి మంచి ఫొటోస్ తీసి పెట్టాను. సో దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ మై పిక్చర్స్. సో all I wanted to know is, so this is like one of the most famous places here in New Haven, and it is very similar to Netherlands. Yes. So have you guys been to the boat ride? No, not yet. Not yet. Okay. So I'm going to be onto the boat ride next boat ride. So probably we all go together. That would be So yes. how good is this? I mean, have you been to Denmark before? No, it's our First time? And First time yours? for me too. Oh, you like it? Yeah, I'm doing 100 countries in 1 year. Really? This is my 59th country. Wow. Yeah. Alone. And I'm going to be here for 3 days. So yesterday I've come. But So I'm going to be, Ieder stadje anders schatje. yeah, all alone, single, solo travel. For us, but we like city trips. Yeah. What are some tips? What is your tip for us for the next girls trip? Oh, so you're only on girls trip? Yes. Oh, fantastic. Every year. So I'm actually from here I'm going to Norway, Oslo. Nice. And from Oslo I'm going to Finland. Oh, wow. And then I'm going to Copenhagen in Sweden, and from there to Åland Islands, and then Finland, and from Finland to Estonia. So I'm going to be going the entire from there to the south. 12 points for So Estonia. And what's your number one tip for us? I mean, the 59 countries you so for me I like the Switzerland and I like Italy. Okay. Nice. All right. So So- nice meeting you all. We So introduce enjoy your girls trip, ourselves. Thank you so much. and you will definitely be enjoying much more. So we'll discuss more further after the call, after this video. If you like this video, Yes. Subscribe. Yeah. I never asked for the subscription, Don't but you want us this. to introduce ourselves? Yeah, exactly. Can you tell your names, please? I'm Felicity. Hi, Okay. I'm Roxanne. Okay. I'm Monique. I'm Shalini. Okay. Shalmeen, Monique, Roxanne, and Show me the money. Felsi. So you, what do you girls do actually? She has a famous number. Uh-huh. In the Netherlands. Yeah, her name Yes. is Amalia. Okay. So do you want to sing that song? No. Oh, okay. No, Not today? Nee. All right. And yeah. So you are all friends? Yes. Okay, Yeah. fantastic. Nice meeting you all. And yep. So We'd like enjoy to your sing trip. a song for you. Yep, sure. Definitely. Yeah, the Nou, best, ik ben een the beetje honger. number one. Geloof me, vriend, ik weet het zeker. Nee, ze ziet je niet staan. వాళ్ళ మన కోసం మంచి పాట పాడుతున్నారు. Grappie, geloof me. Kijk maar wat je doet, want ik ga achter haar. Zij is van mij. Oh, zij is van mij. Oh, that's it. Thank you very much. Thank you. Thank you for the song and let's have fun. Yeah. ఇది ఎంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అనేది అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఐదర్ ఫోటోలు తీయడమో లేకపోతే ఇంకొకరు తీస్తూ ఉండడమో
లేకపోతే తీసి పెట్టడము. అలాగే నాకు ఇంతకుముందు ఆ నలుగురు అమ్మాయిలకు కూడా వాళ్ళు గర్ల్స్ ట్రిప్తో వచ్చారంట. సో దే ఆర్ ఆల్ ఫ్రమ్ నెదర్లాండ్స్. సో వాళ్ళకి ఒక ఫొటోస్ తీసి ఇచ్చానని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా మనతో పాటు మన వీడియోలోకి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది షేర్ చేసుకున్నారు. సో ఇట్ వాస్ నైస్ మీటింగ్ దెమ్ ఆల్. అండ్ దెన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్టిక్ లొకేషన్స్ ఇన్ కోపెన్హేగన్. సో దీన్ని న్యూ హెవెన్ అని అంటారు. సో ఇక్కడ ఈరోజు ఇప్పుడు మనము వీలైతే ఇప్పుడు మనము బోట్ రైడ్కి వెళ్ళి ఆ రైడ్ ఎలా ఉందనేది రైడ్తో ఎంజాయ్ చేద్దాం. కెనాల్ టూర్స్ కోపెన్హేగన్ అని చెప్పేసి 169 డానిష్ క్రోనా తీసుకున్నారు, అంటే దాదాపు 2000 రూపాయలు. సో ఇక్కడ వెనకాల మనకి ఈ కెనాల్ రైడ్ కోసం ఈ టికెట్ తీసుకొని మనం ఇప్పుడు బోట్ రైడ్ చేయబోతున్నాం. సో బోట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. కెనాల్ రైడ్ కోసం బోట్ ఎక్కేసా. సో 1 అవర్ ఉంటుందంట. ఇది గైడెడ్ టూర్ అనమాట. సో వాళ్ళు మనకు చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తూ ఉంటాను. సో మనం నెదర్లాండ్స్లో కెనాల్ క్రూజ్ ఎక్కాం కదా. సో నాకైతే అది చాలా పెద్దది, అది క్రూజ్. అది కూడా దాదాపు 1-2 గంటలు పట్టింది మనకి. ఇది ఏంటంటే చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది కూడా సిమిలర్గా అనిపిస్తుంది. చూద్దాం న్యూ హ్యావెన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. మన బోట్ రైడ్ అనేది మొదలైంది. తను మనకి ఇంగ్లీష్ అండ్ డానిష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను మనకు గైడెడ్ టూర్ ఇస్తుంది అనమాట. బ్రిడ్జ్ అనేది చాలా కిందికి ఉంది. సో ఇక్కడ నిల్చోడానికి ఉండదంట. అంత చిన్న బ్రిడ్జ్ కిందికి ఇప్పుడు మనం ఈ బోట్లో ప్రయాణం చేయబోతున్నాం. ఫస్ట్ బ్రిడ్జ్ మన తలని ఉంచి కూర్చోవాలంట, ఎందుకంటే ఇక్కడ నిల్చుంటే దెబ్బ తగులుతుంది అనమాట. దిస్ బ్రిడ్జ్ ఈస్ వెరీ లో ఇన్ సైజ్. ఎలా వెళ్తున్నారు చూడండి, అందరు వంగేస్తున్నారు. వంగాల్సిందే, లేదంటే దెబ్బలు తగులుతుంది. ఓహో కొంచెం లేచున్నా తలకి దెబ్బ ఖచ్చితంగా కొట్టేస్తుంది. వంగితే కానీ తప్పని పరిస్థితి. అందరికందరూ వంగింది. సో ఆ బ్రిడ్జ్లోంచి బయటకు వచ్చాక ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద అదర్ బ్రిడ్జెస్. ఇది దాదాపు 1 hour tour అనమాట. On your left hand side here we see the Royal Playhouse. The Royal Playhouse opened in 2008 with the showing of Shakespeare's Hamlet. Hamlet famously has a Danish crown prince as the main character. And then the story takes place at Kronborg Castle, which is in Helsingør, a town about 50 kilometers north of Copenhagen. Here. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో రాయల్ ప్లే హౌస్ అనేది షేక్స్పియర్ యొక్క ప్లే అనేది రన్ చేస్తున్నారంట. ఆ ప్లే యొక్క కథ అనేది ఇక్కడే కోపెన్హేగన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేస్ యొక్క కథను తీసుకొని చేశారంట. సో షేక్స్పియర్ రాసిన నాటకం అనేది ఈ పర్టికులర్ ఈ దేశం డెన్మార్క్ యొక్క కథని తీసుకొని వాళ్ళు ప్లే అనేది ప్లే చేస్తారు. సో ఇది ఆపరా హౌస్. దిస్ వాస్ గిఫ్టెడ్ టు The park is a focus on biodiversity, and then it's built up like a scene would be inside the opera. So you have the shortest things in the front and the tallest in the background. Her på højre side sejler vi nu forbi operaen. Operaen åbner 2005. Man gav fra so that is how it is structured. This particular opera house. Her når vi sejler forbi operaen, kan vi så se de smukke lysslader af బ్యూటిఫుల్ గా ఉందండి ఓపెరా హౌస్ అనేది. దగ్గరకు వస్తున్న కొద్దీ ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు, కానీ చీకటి ఇప్పుడిప్పుడే పడుతుంది కాబట్టి మనకి మంచి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. So it looks so beautiful. Navy, because the big naval ships before they were stored in the middle of Copenhagen by the Royal Libraries today. But there is a huge risk that they will catch fire and that the fire would spread. And it was a horrible time if there became a fire in Copenhagen. So they built hutmen here to get them out of the middle of the city. నేను ఓన్లీ స్టార్టింగ్ పాయింట్లో చూసుకొని మామూలుగా ఉంది కదా అనుకున్నాను. ఇక్కడ ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా పెద్ద నది ఉంది. నదిలో వీళ్ళు బోట్ రైడ్ అనేది చూపిస్తున్నారు మనకి. ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్ అనేది కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ యూ కెన్ ఈవెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ rowing as well. Side here on shore we can see the black submarine called the Seal, which was a part of the Danish effort in the war in Iraq in 2003. Today the Seal is a museum that you can visit. Her på højre side inde på land kan du se den sorte ubåd Sælen. Sælen var en del af den danske indsats i krigen i Irak 2003. I dag er det et museum man kan mange missiles. During an exercise by the shore of Denmark, it shot into an area with summer cottages.
Firangi Thankfully, it was not the So summer it's a holidays, so naval- no one was home and no one got hurt. Around 4 cottages got completely destroyed. సో వాళ్ళ Vi sejler nu også forbi Idoka- det danske flagskib under Walla den kolde naval, krig på Skram, som er det her దానికోసం యూస్ చేస్తూ ఉంటారు. skib med ఫిరంగి అనేది F-352 అన్ఫార్చునేట్లీ skrevet siden. మిస్ఫైర్ అయిందంట Og ఒక det var altså ఫిరంగి brugt అనేది, fra కానీ లక్కీలీ 1966 ఎవరికి til ఏం కాలేదు. 1988. సో దిస్ ఇస్ Så దేర్ Skram ఓన్ her var en meget moderne båd, da den blev bygget, homegrown men product desværre అనమాట. så er den nemlig, and they don't want to be ఇక్కడ woken up by cannons. రాయల్ ఫ్యామిలీ Her ved batteri వాళ్ళ 6000 దగ్గరలో affyrer ఉంటారు. man en kanon ఇక్కడ hver dag, cannons når solen అనేది står op og når ఓన్లీ solen డే går ned. టైంలో For at signalere til alle ఎప్పుడైతే bådene, sun hvornår de వచ్చినప్పుడు skal tage denne bro op, og hvornår de skal tage den ned. Som vi kan se, వెలిగిస్తారంట. så ఆ er తర్వాత denne bro flag altså ని ikke మళ్ళీ hejst her ved batteri 6000 sunset లో upper, så er దించేస్తారంట. solen officielt gået ned. సో ఈ సమ్మర్ Man లో har dog ఎర్లీ valgt మార్నింగ్ ikke at వస్తుంది, చాలా affyre లేట్ వస్తుంది før కాబట్టి ఈ klokken టైంలో 8 అసలు om ఏమాత్రం morgenen. ఫ్లాగ్ For అనేది det vil altså dække వెలిగించట్లేదంట. alle naboerne, og nogle af వీళ్ళకి naboerne her నేషనల్ til ఫ్లాగ్ havnen er అనేది jo de kongelige. నైట్ టైం Og de kongelige vil altså దాన్ని ikke vækkes af ఎగిరేస్తే kanoner. అది డెవిల్స్ కి సంకేతం అని చెప్పేసి అని వీళ్ళ On your ఉద్దేశంతో right hand side here, వీళ్ళు we see the ఓన్లీ island of నైట్ టైంలో Refshaløen. కాకుండా కేవలం డే Back టైంలో in the day, మాత్రమే there was a డానిష్ huge ఫ్లాగ్ ని shipyard here, ఎగిరేస్తారంట, so a మిగతా lot of టైంలో people అది worked here. క్లోజ్ Now చేసేస్తారంట. has the Refshaløen, ఫుడ్ og ఇస్ అవైలబుల్ ఆల్ Refshaløen ఓవర్ ద her వరల్డ్ అంట. var før i ఇక్కడ tiden et ఆర్ట్ stort గ్యాలరీస్ అండ్ రెస్టారెంట్స్, skibsværft, og en masse museums mennesker arbejdede ఉన్నాయంట. her. Nu har det lidt det her i. So this is the most Now the photographed story about the mermaid అంట. mermaid goes సో that ఇది the brewer దాదాపు Carl Jacobsen from the 111 సంవత్సరాల Carlsberg నుంచి Brewery, he went ఈ to see particular showing mermaid of Hans అనేది Christian Andersen's story, ఇక్కడ The Little ఈ- Mermaid, as a ballet ఇక్కడ at the Royal పెట్టారన్నమాట. Ballet. And ఈ he fell particular in structure love ని with the ballerina who played the mermaid, so he had this statue of her made. ఆ స్ట్రక్చర్ అనేది Så en om 111 సంవత్సరాల నుంచి havfruen går på, ఉన్నారంట. at సో ద Carl మోస్ట్ Jacobsen fra ఫోటోగ్రాఫ్డ్ Carlsberg-bryggerierne var inde og se mermaid en forestilling in the af den lille entire havfrue Copenhagen. som ballet på den సో kongelige ఇది ballet. రాజు Og han ఏంటంటే blev ఒక så ప్లేకి వెళ్ళాడంట. ఆ forelsket ప్లేలో i ఆ ballerinaen, మర్మైడ్ der spillede ఒక havfruen, som షోలో lavede den her తనకి statue బాగా af నచ్చి hende. ఆ Now there's మర్మైడ్ ని always people here during the ఇక్కడ day visiting the stone mermaid, పైన even as పెట్టారంట. it gets These are dark two day. royal Now this is where the pavilions. royal family are waiting when they are about to board their royal yacht Dannebro. And as you So can royal see, family there's వాళ్ళు one ఇక్కడే difference in వస్తారంట. them. వాళ్ళు One has a crown on top, the other one ఎప్పుడైతే has వాళ్ళు an ఎక్కాలనుకుంటారో onion. Now అప్పుడు the ఇక్కడ నుంచి rule వాళ్ళకి is that the సపరేట్ royal అనమాట. family always waits in the one with the crown, and then their guests will have to wait in the other one. రాయల్ The world పెవిలియన్స్ and one of నుంచే the biggest రాయల్ countries ఫ్యామిలీ of వాళ్ళు all of బోట్ Denmark. ఎక్కడము ఇక్కడ Her తిరగడం på అనేది højre జరుగుతూ side ఉంటుంది sejler vi అన్నమాట. forbi. అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్ని తిప్పి చూపిస్తున్నారు On మనకి. your right hand side here, we sail past 3 old warehouses. Light, These were built in the 18th century, and పోయి here you find మనకి exotic చీకటి పోయి things that was లైటింగ్స్ brought అనేది from ఆన్ all over అవుతుంది. the world సో here ఇట్ to ఇస్ the వన్ ఆఫ్ ద city. బెస్ట్ ప్లేస్. This was things like ఎందుకంటే sugar, మనం డే అండ్ cotton, నైట్ రెండు coffee, ఎఫెక్ట్స్ tea, చూసుకోవచ్చు. things that we now seem as These very are the three normal. most In the famous first one, there are things warehouses from the of Danish West Copenhagen Indies, అంట. which is now the US Virgin Islands. Virgin Islands. I pakhusene kunne man finde and, eksotiske ting Africa. fra hele verden, som sukker, అక్కడ నుంచి kaffe, తీసుకొచ్చిన warehouses అంటే ఇవి. te, bomuld. లార్జెస్ట్ Men warehouses i of dag ser vi Copenhagen. det som ఇక్కడ ret normale ting. I వాళ్ళు det første ting var der, water pine ఉన్నాయన్నమాట. i det første sejler vi nu ఇక్కడ forbi royal family Amalienborg, som ఉంటుందంట. først blev bygget ఇక్కడ til 4 4 palaces adelige ఉన్నాయి. familier. సో På వాళ్ళు det tidspunkt, da der blev దాదాపు bygget, der కొన్ని boede వందల kongen సంవత్సరాల oppe på క్రితం ఇక్కడ షిఫ్ట్ Christiansborg, men der అయ్యారంట. var en brand. అప్పటి నుంచి Og రాయల్ ఫ్యామిలీ derfor అనేది så flyttede han hertil, ఇక్కడే og స్టే her har de చేస్తున్నారు kongelige అన్నమాట. altså boet siden. దిస్ ఇస్ ద King లొకేషన్ Frederick lives with his wife, Queen Mary, and their 4 children in the palace to the right with the 4 chimneys. And then Queen Margrethe lives in the palace to the left with the 5 chimneys. Now you can always see whether or not the king is home and if his flag is on his building or not. As we can see, it is not up right now, so the king is not home. He is somewhere else, but he was home earlier because I saw his flag. కింగ్ ఉన్నాడంటే కింగ్ యొక్క ఫ్లాగ్ అనేది ఎగరేస్తారంట. సో ఇప్పుడు అక్కడ ఫ్లాగ్ ఏమి ఎగరట్లేదు కాబట్టి కింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇంట్లో లేడని మన Man కన్ఫర్మేషన్ kan så se ఉందన్నమాట. om kongen er hjemme på om hans flag. King This residence. area on your right ఇక్కడ hand side is called proper గా Ophelia Place, and right here in the ఒక water beside water Ophelia fountain కూడా Place, కనిపిస్తుంది. the Worldwide Beautiful గా చూడండి. Foundation for Nature and the Canal చాలా Boat బాగుంది Company కదా? strømmer meget høj, hvilket gør, at de alle sammen kan svømme i vandet. మొత్తం beautiful Men గా der kunne చూడండి. være bedre biodiversitet, og డే vi నుంచి håber, at నైట్ అవుతుంది, biohacks లైటింగ్స్ అనేది kan స్టార్ట్ hjælpe med అయ్యాయి. det. సో ఇక్కడ ఒక్కొక్క On బిల్డింగ్ your ఒక్కొక్క left hand side here ఐకానిక్ is this modern ప్లేసెస్ building అన్నమాట. project దే ఆర్ ఆల్ called ఇంపార్టెంట్ Papirøen, or the Paper buildings Island. of Copenhagen. This is another art. They are building The luxury newspaper factory apartments and here. The Newspaper architect who factory. drew This this is said he a was inspired by artificial the old warehouses of island. Copenhagen. So But a ఇప్పుడు lot of న్యూస్ people పేపర్ అనేది think that ఎవరు the యూజ్ shape చేయట్లేదు sort of looks కాబట్టి like the Toblerone ఇక్కడ chocolate bar. లగ్జరియస్ అపార్ట్మెంట్స్ Her på కట్టబోతున్నారు. venstre side ప్రస్తుతానికి అయితే sejler vi మాత్రం forbi ఇది ఒక పేపర్ Papirøen, hvor man ఫ్యాక్టరీ. før i tiden ఈ opbevarede పేపర్ ఫ్యాక్టరీ papir ప్లేస్ til లో aviser. లగ్జరియస్ Men అపార్ట్మెంట్ nu er der jo రాబోతుంది. ikke mange mennesker, der And this læser is, aviser længere, så man kunne ikke Separate bruge hele Island. øen på at Christianshavn her blev bygget under kong Christian King 4, Christian. som regerede i næsten 60 ఆయనకి år. Og han var 23 kendt for at మంది bringe పిల్లలంట, మల్టిపుల్ renæssancebygninger til భార్యలంట, byen og 60 సంవత్సరాల పాటు transformere den. పాలించాడంట. Han ఆయనకి desværre var også సంబంధించిన kendt for at bruge en masse penge og location tabe alle ఇదంతా krige, som అన్నమాట. han blev indblandet
family. Also, helhan also. మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ కూడా మళ్ళీ మనము వంగాల్సి ఉంటుంది. కాకపోతే మరీ అంత లో లేదు ఇది.
సో కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అయితే దీంట్లో అయితే ఈజీగానే వచ్చేసాం. సో ఇది బ్రిడ్జ్. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంటే మబ్బులతోటి ఈ సముద్రము బోటు ఈ లొకేషన్ చూస్తుంటే అల్టిమేట్ ఉంది. సూపర్ సెక్సీ కాంబినేషన్. లుక్స్ సో అమేజింగ్. has to be the most fascinating రైడ్. ఎందుకంటే మనం డే లైట్లో స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు నైట్ లైట్ వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉంది. వాహ్ బా 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 బా. లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఇప్పుడు డే లైట్ కంటే నైట్ లైట్లో వ్యూ అనేది అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఆకాశం మబ్బులు కూడా సూపర్గా ఉన్నాయి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. అల్టిమేట్ కదా ఈ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ మధ్యలో వాటర్ బోట్ రైడ్. అద్భుత, అత్యద్భుత. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది. సో బ్రిడ్జెస్ అన్నీ చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. సో మనం ఖచ్చితంగా వంగాల్సిందే, అలా ఉందన్నమాట. ఇప్పటిదాకా చాలా బోట్స్లో ట్రావెల్ Here comes the next bridge. Please sit down. Please sit down. Vänligen sätt er ner. Thank you. మళ్ళీ మనం కెమెరాను కూడా కిందికి దించాల్సిందే, లేదంటే తల పగిలిపోద్ది. సో ఇంత మరీ వంగాల్సిన సిచ్యువేషన్ నాకైతే ఎప్పుడు రాలేదు. నాకు తెలిసి ఒకసారి థాయిలాండ్లో ఏదో ఒక చిన్న బోట్లో వెళ్ళినప్పుడు అయింది, కానీ ఇలా ప్రతి బ్రిడ్జ్ దగ్గర వంగాల్సిన అవసరం రావడం అంటే లుక్స్ అమేజింగ్. ఇది మరీ అంత లో లేదు, కొంచెం బెటర్. In front of us now we see the modern part of the Royal Library called the Black Diamond. The building opened in 1999 and has black granite that sourced all the way from Zimbabwe on it. The building tilts around 7 degrees over the water, meaning that we can see our own lights from the boat reflected here on the building. Her på højre side sejler vi forbi Det Kongelige Bibliotek, den moderne bygning, som kaldes den sorte diamant. Bygningen har en hældning på omkring 7 grader over vandet. Det vil altså sige, at vi kan se lysene fra vores. Black Diamond అంటారు అన్నమాట. It's a new part of the library of Copenhagen. In front of us now we see this modern building, and this is called Blocks. This houses the Danish. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ మనం వంగాల్సిందే. ఇది కూడా మరి అంత హైట్ తక్కువేం లేదు, పర్లేదు. మనం మరి నిల్చోకపోతే చాలు. లుక్స్ సో నైస్. బ్యాక్ మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ కూడా మరి పర్వాలేదు, మరి అంత. On your right hand side here we sail past the brew house built under King Christian IV. Her på højre side sejler vi forbi bryghuset bygget af Christian IV. Here in the brew house they brewed beer for all of the king's soldiers. Each soldier got 10 liters of beer per day as part of their payment, and this they shared with their whole family. Even the children drank beer. This was because there was no sewage system in Copenhagen, so you couldn't drink the water, you would get sick. Christian IV కట్టించిన బిల్డింగ్స్ ఇక్కడ వీళ్ళు అక్కడ సైనికుల కోసం కట్టించారంట. సైనికులకి శాలరీ ఏమి ఇవ్వకుండా రోజుకు 10 బియర్లు ఇచ్చేవాడంట. అదే వాళ్ళకి జీతం కింద ఉన్నదన్నమాట. సో హీ ఈజ్ నోన్ ఫర్ లూజింగ్ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ బ్యాటిల్స్. సో హీ వాజ్ నెవర్ ఎ గ్రేటెస్ట్ వారియర్. అండ్ దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది కదా, అక్కడ సైనికులకి బియర్లు ఇచ్చి రోజు పడుకోబెడితే వాళ్ళు ఏం చేస్తారు? Marvel Bridge అంటారంట. This is the oldest of Denmark. And while we sail under the bridge, please remain seated. This is not so bad. ఇక్కడ మరి వంగాల్సిన అవసరం లేదు, బాగానే వస్తుంది. బా, లైటింగ్ ఎఫెక్ట్లో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడండి. The next bridge is called the Storm Bridge and is named after the storm of Copenhagen when Swedish patrols were very close to getting to the castle, but they were stopped right here at the bridge.
Næste bro er Stormbroen, opkaldt efter stormen på København, hvor svenskerne var tæt på at overtage Christiansborg, men blev stoppet. స్టామ్ బ్రిడ్జ్ అంటారంట. దిస్ ఇస్ ద మోస్ట్ నారోవెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద ఎంటైర్ కోపెన్హాగన్ అని చెప్పేసి అన్నారు. సో కరెక్ట్గా బోట్ మాత్రమే పట్టేంత స్పేస్ ఉంది. ఆ బోట్ తగిలిచ్చాడు, కరెక్ట్గా బోట్ పట్టేంత ప్లేస్ ఉందని అన్న. ఒకసారి రైట్ తగిలిచ్చాడు, ఇప్పుడు లెఫ్ట్కి తగిలిచ్చాడు, ఇప్పుడు మళ్ళీ రైట్కి తగిలిచ్చాడు, తగిలిస్తూనే ఉన్నాడు. As I said, this bridge is very narrow. I hope everyone is okay. మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఏం కాదు. అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళకి అటు ఇటు డబుల్ అని చెప్పి 2-3 సార్లు తగిలిచ్చాడు. సో వాళ్ళకి మంచి సూపర్ సాలిడ్ ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తగిలింది. మన అదృష్టం బాగుంది, మనం మధ్యలో కూర్చున్నాం. లెఫ్ట్ ఆర్ రైట్ ఉన్న వాళ్ళకి అందరికీ బాగానే తగిలిచ్చాడు. ఇక్కడ 250 గుర్రాలని పెట్టేవాళ్ళంట. సో ఇప్పుడు దాదాపు 25 గుర్రాలు ఉన్నాయి. రాయల్ ఫ్యామిలీకి ఎప్పుడు అవసరమైనా సరే వాళ్ళ గుర్రాలు తీసి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అనమాట. డానిష్ ఆర్టిస్ట్ సంబంధించిన మ్యూజియం అనమాట. చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయంట దీంట్లో. సో బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ డానిష్ ఆర్టిస్ట్ సంబంధించినవి అన్ని దీంట్లో పెట్టడం జరిగిందనమాట. Sådan et stort fiskemarked, hvor at fiskerne kom og så solgte deres kroner dagens fangst til alle københavnerne. At the end of Gammel Strand, metroens elevator er rytterstatuen af biskop Absalon. Det blev sagt, at han var den, der grundlagde København. Men nyere arkeologiske fund har faktisk vist, at der har boet mennesker her ved Gammel Strand siden stenalderen, og der har været en by siden vikingetiden. కాకపోతే he might have discovered Copenhagen. సో అతని నుంచే ఈ Here కోపెన్హాగన్ comes the అనేది next bridge. Please remain seated for the Navy సక్సెస్ Silver. అయింది. Thank you. ఆ తర్వాత ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ అయిపోయింది డెన్మార్క్. Royal family uses. డానిష్ This is పార్లమెంట్ actually the 5th palace to be placed exactly here, and the 3rd by Royal the name family of wala Christiansborg. The palace first one was undedi. the A fortress palace of ni Bishop they Absalon, and converted you this can into actually still Parliament see the House ruins of of his Denmark. church from the 12th century if you visit the museum here at Christiansborg. మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది. సో ఇలా కంటిన్యూస్గా బ్రిడ్జ్లకి On your left hand side here is an old church called Holmenskirke. På venstre side her har vi Holmenskirke. And on your right hand side, unfortunately, we have what remains of the Stock Exchange building. This was one of the Renaissance buildings that King Christian had built. Stock And Exchange they were doing a building anta. rebuilding of the Kaakapote roof when something caught on fire, and now the padipoyindi. whole thing's burned out. There are So, plans to rebuild fire the wala Stock mottam Exchange building to complete look as it did before. Her på højre side sejler vi forbi Fire det wala der mottam tilbage af kalpindanga. Børsen. Akkada malli Børsen kotta brændte jo stock det her exchange anedi forår, ikkada build og చేయబోతున్నారు. det var en meget dramatisk dag. Det సో var దాని derfor dronningens fødselsdag, remains at మాత్రం branden spredte కనిపిస్తున్నాయి sig. మనకి. రో బ్రిడ్జ్ మళ్ళీ కూడా ఇట్స్ లోవర్ బ్రిడ్జ్. ఇది మరీ చాలా కిందికి కనిపిస్తుంది, ఎక్కువ వంగాలనుకుంటా. ఓన్లీ బోట్ మాత్రమే పడుతుంది. మనం అందరం వంగకపోతే దెబ్బలు తగులుతాయి. పైన చూస్తున్నారా, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా బ్రిడ్జ్. Banken tegnet af Arne Jacobsen, den danske arkitekt og designer af møbler. And on your right hand side here we have en కయాక్ బార్ kajak అంట. gratis, ఇక్కడ hvis వాళ్ళు man vælger at ఫ్రీగా samle కయాక్ strand ఇస్తారంట. op på ఒకవేళ havnen. అక్కడ ట్రాష్ అనేది Here మనకి comes the next bridge. సముద్రం Please నుంచి remain తీసుకొని seated వస్తామని for the చెప్పేసానంటే siddende. వాళ్ళకి Hey, ఫ్రీగా sit ఇస్తారంట down. కయాక్ బార్. Sit down and go to Malmø. ఓల్డ్ ఫెరీ Her på venstre side sejler vi forbi den gamle færgeterminal. For før Danmark fik broen til Sverige, så tog færgen altså afsted herfra mod Malmø. So this is the only bridge where we Bro, can her er stand den and eneste represent bro, hvor I må Antony, stå, and mens this vi is the one sejler of under. the Så hvis most I føler for det, newest så bridges, bare rejs her. and also ఇది Broen her bliver ఏంటంటే også kaldt హాఫ్ kyssebroen, ఓపెన్ అవుతుంది. fordi ఇది at మనకి den లండన్ బ్రిడ్జ్ లాగా trækker sig fra ఇక్కడ på చూసుకోవచ్చు. midten, og når de så మనకి kommer ఇక్కడ ఆ tilbage ఓపెనింగ్ sammen అనేది de కూడా to dele, så కనిపిస్తుంది. ligner det altså, పెద్ద at పెద్ద den kysser. బోట్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ని వీళ్ళు ఓపెన్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ కిస్సింగ్ బ్రిడ్జ్, అండ్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వాకింగ్ అండ్ సైక్లింగ్ చేసే వాళ్ళకి We'll మాత్రమే sail ఈ down బ్రిడ్జ్ Nyhavn once again, and this time So, I'll this tell you looks about again Hans beautiful. Christian Andersen and his time here at This is Nyhavn. one of Because the he most lived here for newest about bridges 20 of years at 3 Copenhagen. different locations.
He loved living here because This it is was one of close to the Hans theater. Christian He had a big dream of left becoming something in the King theater world, so he stages went in to the house auditions అన్నమాట. all of the time, but it never came to be. Instead, he started writing fairy tales for children, and it was while he was living here that he wrote his first. చాలా Så రాయల్ Andersen ఫ్యామిలీ elsker హౌసెస్ at కూడా bo her, fordi ఉన్నాయి. han var tæt So på he was teater. Han gik Also til a theater auditions artist and he was a hele tiden, fordi han theater ønskede at lover blive అన్నమాట. noget i teaterets verden. Men det var faktisk, mens han boede her på Nyhavn, at han skrev sit første Wow, it's eventyr so for amazing in the børn. night. Final and last bridge of this tour. Once again, this is the smallest bridge. ఇక్కడ మళ్ళీ మనము maximum వంగాల్సి ఉంటుంది. Here comes the bridge, mind your heads. ఎంత వంగితే అంత బెటర్, లేదంటే పుర్రె పగిలిపోద్ది, పుచ్చ పేలిపోద్ది. ఇది చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్లో ఉంది, ఎందుకంటే ఐరన్ స్ట్రక్చర్లో ఉంది. ఫైనలీ మనం మన డెస్టినేషన్కి చేరుకుంటున్నాం. ఎక్కడైతే మొదలయ్యామో ఆ డెస్టినేషన్ దగ్గరికి చేరుకుంటున్నాము. సో 1 hour టూర్ సముద్రం పైన ప్రాపర్గా మనకి ఇక్కడ అన్నీ చెప్తూ తీసుకెళ్లారు. అల్టిమేట్ ఉంది, చాలా బాగుంది. సో స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా నైట్ టైంలో నైట్ లైటింగ్స్తో ఇంకా అల్టిమేట్ ఉంది అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. కాకపోతే ఈ సమయంలో ఫొటోస్ మాత్రం సరిగ్గా రావు మనకి, అందుకని మనకి కరెక్ట్ టైంలో ఫొటోస్ తీసుకున్నాం. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ వీడియో వ్యూయింగ్.